డబ్బులు 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 ఎప్పుడు మా అమ్మల దగ్గర ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బులు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నేను చెప్తున్నా విను. నాకు డబ్బులు కావాలి. నువ్వు నీ పుట్టింటోళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు తెస్తేనే ఇంట్లోకి రా, లేకపోతే బయటికి పో. అక్కను చూసి చాలా రోజులు అయిపోయింది. అక్క ఎలా ఉన్నదో ఏమో. అక్క తమ్ముడు అక్క అక్క ఏమైంది అక్క? ఏమైంది? బావ ఎక్కడా? బావా అక్క నేను బావే కుట్టాడు కదా అక్క. అక్క ఇప్పుడే ఉండి నాయన పంపిస్తాను. బావ కథ ఎందుకు తెలుస్తాడా? రే తమ్ముడు రే. నాయనా లేనా ఎక్కడా కూడా ఎక్కడా? నాయనా ఇవన్నీ వద్దు నాయనా, వెళ్ళిపోనాయనా నువ్వు నాయనా. రేయ్ అల్లుడా ఎక్కడ రారాట. ఏంటే మీ ఇంట్లో వాళ్ళు నా మీదకి రచ్చకు పంపిస్తున్నావా? నువ్వు నిలవన నరికేస్తా. నువ్వేంది వచ్చావు? నువ్వు నీ కూతురికి డబ్బు ఇచ్చి పంపిస్తేనే నా ఇంట్లోకి రానిస్తా నీ కూతుర్ని. లేదు నువ్వు కూడా అవసరం లే, బయట పో. నాయనా నా చదివేదో నేను చేస్తాను, నువ్వు వెళ్ళిపో నాయనా. ఉండమ్మా అల్లుడితో నేను మాట్లాడతాను. అల్లుడు ఏంది ఏమియా? పేదరికంలో పుట్టడం నా తప్పు కాదు అల్లుడు. ఆ పేదరికంలో నా బిడ్డని పెంచినాను చూడు, అదే నేను చేసిన తప్పు. ఉన్న డబ్బంతా ఇచ్చి మీకు పెళ్లి చేసినాను అల్లుడు. ఇంకా మీకు డబ్బు ఇవ్వడానికి మా దగ్గర ₹1 లేదండి. మీకు డబ్బే కావాలంటే నా రక్తం మానసు ఉన్నది అల్లుడు. నా గుండెకాయ కిడ్నీ మొత్తం కూడా అమ్ముకోండి. నా కూతురు మాత్రం బాగా చూసుకోండి అల్లుడు గారు. నువ్వెందుకు నాన్న నా కోసం అంత బాధపడుతున్నావు? నేనే లేకపోతే ఎవరికి ఏ సమస్య ఉండదు కదా నాన్న. అమ్మా నువ్వు సందేశం మామగారు చూడాలి. క్షమించండి మామగారు. ఇన్నాళ్ళు అహంకారంతో కళ్ళు మూసిపోయి డబ్బే ఎక్కువ అనుకొని డబ్బు 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 అని ఆ భార్యను కూడా చాలా హింసించాను మామగారు. బాబు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, అదే చాలు. మామగారు మీరు ఛేదించండి, నేను మీకు క్షమాపణ చెప్పాను. క్షమించండి మామగారు. నేను ఇంకెప్పుడు నా భార్యను కూడా తిట్టను, ఏమీ చేయను. నువ్వు రారా బంగారం. లక్షణంగా ఉండండి ఆయన.